మొదటి డిమాండ్ మనం అందరికి కూడా తెలిసిన డిమాండ్, రాష్ట్రంలో త్వరితగతిగా సమగ్ర కులగణన జరిపి బీసీఏ కులాల జనాభాను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి డిమాండ్గా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ అది 34%, 54% అనేది ప్రభుత్వ దృష్టిలో ఉంది. అయితే ఆనాడు 50% ఇస్తామని ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 50% పెంచితే వేలాది పోస్టులు బీసీలకు వచ్చే అవకాశం ఉంది. దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అంశము. ఇది ప్రభుత్వం దృష్టికి ప్రధానంగా తీసుకెళ్తున్నాం. ఈరోజు బీసీలలో విద్యా ఉద్యోగాలలో ఏబిసిడి వర్గీకరణ ఉంది. ఏలో వచ్చే జాబ్ డి వాళ్ళకి రాదు, డీలో వచ్చే జాబ్ ఈకి రాదు. అందువలన ఏబిసిడి వర్గీకరణ కానీ చేస్తే కనీసం బీసీలలో 90% మంది ప్రజాప్రతినిధులుగా, లీడర్లుగా సమాజంలో ఎదగడానికి వెనకపడకపోవడానికి కూడా కారణం ఏబిసిడి వర్గీకరణ లేకపోవడమే. సుమారు 80% బీసీ కులాలలో సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ లేని బీసీ కులాలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది జాతీయ బీసీ చేసిన సమితి తరఫున మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అదేవిధంగా రక్షణ చట్టం, బీసీ రక్షణ చట్టం చూసాం. నిన్న 4 రోజుల క్రితం కూడా పామూరు మండలంలో ఒక బీసీ రసిక బిడ్డ పైన నడి రోడ్డు స్తంభానికి కొట్టిన ఘటన కూడా మనందరికీ తెలుసు. దానిపైన కేసులు పెట్టారు, తర్వాత అరెస్ట్ చేశారు. కానీ ఎందుకు జరుగుతున్నది అంటే ఆ రక్షణ చట్టం కానీ ఉంటే బీసీ బిడ్డల పైన ఇటువంటి అగాధాలు, దుర్మార్గాలు ఆగిపోతాయని ఒక బీసీ బిడ్డగా, బీసీల వ్యక్తులుగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమైన అంశం, అసెంబ్లీలో లేని బీసీలకు అవకాశం రావాలి, పార్లమెంట్ లో లేని బీసీలకు ప్రాధాన్యత పెరగాలనేది కూడా బీసీ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు చూడండి, వడ్డెర అనేటువంటి కమ్యూనిటీ మీకు తెలుసు, లక్షలాది మంది ఉన్నారు. రజిక, నాయపురమణ, కమ్మరి, కుమ్మరి, బెస్త, ఈ చాలా కులాలు కూడా ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ డిమాండ్ ఎక్కడ నెరవేరుతాయి, వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్తారు? ఈ అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బీసీ భవనాలు 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే జీవో వచ్చింది. 10 నియోజకవర్గాల్లో బీసీ భవనాలు ఏర్పాటు చేయాలని. ఈరోజు కనీసం ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలి. అందువల్ల 10 నియోజకవర్గంలో 170 నియోజకవర్గాలలో ఈ కూటమి ప్రభుత్వం 2029కి ప్రతి నియోజకవర్గంలో బీసీ భవనం కట్టాలని బీసీ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అది నెరవేర్చాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ ఆస్తులు, ఈరోజు ఎక్కడ పెట్టినప్పుడు బీసీ ఆస్తులు అద్దె భవనాలు ఉన్నాయి, అందరూ కూడా తెలుసు. ఏమని బీసీలకు ఎందుకు కోట్లాది నిధుల్లో పర్మనెంట్గా రూములు ఎందుకు కట్టలేకున్నారు, ఆఫీసులు ఎందుకు కట్టలేకున్నారు? అదేవిధంగా బీసీ అధికారులకు కూడా ఏసీబీ దాడులు జరిగితే బీసీ అధికారులపైనే చాలా ఫైలు క్లియర్ కాలేదు మేడం. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక విధానం లేకపోవడం వల్ల ఆ డీటెయిల్స్ కూడా మీకు తర్వాత అందిస్తాము. మరో ముఖ్యమైన విషయం బీసీలకు సంబంధించి, ఆలయ నిర్మాణాలన్నీ బీసీల యొక్క మేధస్తోనే నిర్మితమైనటివి ఆలయాలన్నీ కూడా. కానీ బీసీలకు ఆలయ నిర్మాణ చైర్మన్ కమిటీలో తగు ప్రాధాన్యత లేదు. ఆలయ కమిటీలలో బీసీలకు ప్రయాణం రావాలి. కాబట్టి ఆలయ కమిటీ చైర్మన్లలో బీసీ కులాలకు ప్రయారిటీ